గణేశాయ నమః. ఓం శివాయ గురువే నమః. మన దేవాలయాలు ఎస్కేవిఎస్ దేవస్థానం కొత్త అగ్రహారం 2వ వీధి శివాలయంలో వేచి ఉన్న విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో బుధవారం ప్రత్యేకించి విఘ్నేశ్వర స్వామివారికి పాలు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. బుధవారం పూట ఉదయం 6 నుంచి 10:30 వరకు. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో స్వయంగా మీ చేతులతో స్వామివారికి పాలు పంచామృతాలు అభిషేకం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11, అలాగే సాయంత్రం ప్రదోషకాలం ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30కి స్వామివారి ప్రత్యేకించి హారతి ఉంటుంది. అందులో వచ్చి స్వామికి ప్రత్యేకించి అభిషేకం చేసుకోవచ్చు. స్వయంగా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు. కాశీలో చేస్తే ఎంత ఫలితం వస్తుందో కాశీ విశ్వేశ్వర స్వామివారికి చేస్తే అంత ఫలితం వస్తుంది. నందీశ్వరు అన్నపూర్ణేశ్వరి దేవి. ప్రతి శుక్రవారం రాహుకాలం టైం ఉదయం 10:30కి అమ్మవారికి ప్రత్యేకించి లలితా సహస్రనామ కుంకుమార్చన చేయబడును. అలాగే ప్రతిరోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు 10:30 గంటల వరకు అమ్మవారికి కుంకుమార్చన చేయబడును. విశేష ఫలితం, రాహుదోషాలు పోవును. అన్నపూర్ణేశ్వరి దేవి. ఆదిత్యాది నవగ్రహ దేవాలయం. జాతకరీత్యా గోచార రీత్యా సమస్త గ్రహ దోషాలు తొలగడానికి నవగ్రహాల పూజ. ప్రతి శనివారం కూడా ప్రత్యేకించి శని భగవానికి తైలాభిషేకములు, అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి నవగ్రహాలకు అభిషేకములు మీ చేతితో స్వయంగా చేసుకోవచ్చు. మన దేవాలయంలో ఆదిత్యాది నవగ్రహ దేవాలయం. స్వామివారికి మీ చేతులతో ప్రతి శనివారం కూడా ఉదయం ప్రత్యేకించి 6 గంటలకు ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం. విశేషంగా తైలాభిషేకాలు చేసుకోవచ్చు స్వయంగా మీ చేతులతో. వల్లి దేవసేన సమేత శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం. వివాహాది శుభకార్యములకు ప్రతి మంగళవారం ఉదయం ఫస్ట్ బ్యాచ్ 6 గంటలకు ప్రారంభం. 6, 7, 8, 9, 10 లాస్ట్ బ్యాచ్ 11 గంటలకు ప్రారంభం. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసం, భూ వ్యవహారాల కోసం, కోర్టు వ్యవహారం కోసం సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితంతో కలుగుతుంది. వల్లి దేవసేన సమేత శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఓం శరవణ భవాయ నమః. అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కుంకుమార్చన చేయబడును. మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. మన దేవాలయంలో ప్రతి
లక్షవారం రోజు ఉదయం 7 గంటలకి అమ్మవారికి పాలాభిషేకాలు ప్రారంభం. 7 నుంచి 8 వరకు. ఓం మహాలక్ష్మీయే నమో నమః. అష్టలక్ష్మి సహిత మహాలక్ష్మీ దేవి దేవాలయం. అష్టలక్ష్మి దేవాలయం అమ్మవారి దర్శనం చేసుకోండి. ఓం మహాలక్ష్మీయే నమో నమః. మహాలక్ష్మి అమ్మవారు. మన దేవాలయం అన్ని దేవాలయాలు రావి చెట్టు. ముక్కుబడి ఉన్నవాళ్ళు ఈ చెట్టుకి 11 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం చాలా విశిష్టమైనది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజసే నమో నమః. రాగి చెట్టు. అలాగే నాగేంద్ర స్వామి దేవాలయం. ప్రతి మంగళవారం కూడా నాగేంద్ర స్వామి వారికి పాలాభిషేకం చేయడం వలన నాగదోషాలు తిరుగుతాయి. ఓం నమో అస్సు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఈయంతరిక్ష ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. నాగదేవాయ నమః. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం. స్వామివారి సన్నిధుల్లో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవాలనుకున్న వారు 4 రోజుల ముందు కానీ 3 రోజుల ముందు కానీ మాకు చెప్తే స్వయంగా మీ చేతులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయబడును. ముందుగా సంప్రదించవలను. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం. ఓం సత్యదేవాయ నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం. స్వామివారి సన్నిధుల్లో కూర్చొని స్వయంగా శుభ్రంగా అష్టోత్తరం చదువుకోవచ్చు. సీతా సమేత శ్రీరామచంద్ర స్వామివారి దేవాలయం. శ్రీరామచంద్ర స్వామివారి దేవాలయం. అందరూ చూసి స్వామివారి దర్శనం చేసుకోండి. అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం.
ప్రతి మంగళవారం కూడా మీ చేతితో అవకాశం ఉన్న వరకు అభిషేకం చేసుకొని ఆకు పూజలు చేసుకోవచ్చు. సింధూరంతో నిమ్మకాయలతో ప్రత్యేకించి చేసుకోవచ్చు. సద్గురు షిరిడి సాయినాథ్ దేవాలయం ప్రతి లక్షవారం కూడా ఉదయం 6:30కి మీ చేతితో స్వయంగా స్వామివారికి పాలాభిషేకం చేసుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. మన దేవాలయంలో చండీశ్వర స్వామివారి దర్శనం. శివాలయంలో వెళ్ళొచ్చిన తర్వాత స్వామివారికి చప్పట్లు కొట్టి స్వామివారి దర్శనం చేసుకోవాలి. జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని అందరూ ఓం నమః శివాయ, హర 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 మహాదేవ, హర శంభో శంకర, శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. హర 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 మహాదేవ, హర శంభో శంకర. తండ్రి లక్ష్మణ్. చండీశ్వర స్వామివారి దేవాలయం కాలభైరవ దేవాలయం. అవకాశం ఉంటే ప్రతి అమావాస్య రోజు కూడా బూడిద గుమ్మడితో దీపారాధన చేసుకోవచ్చు. బలిపీఠం, ధ్వజస్తంభం, అలాగే స్వామివారి దేవాలయంలో సీతారామ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పురాతన టెంపుల్. ఈ దేవాలయంలో స్థల పురాణం అందరూ కూడా అవకాశం ఉన్న వరకు చదువుకోండి. ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు స్వామివారి దండం పెట్టుకొని 41 రోజులు ప్రతిరోజు కూడా స్వామివారి దేవాలయంకి వచ్చి స్వామివారికి ఓ చెంబుడు నీళ్ళు వేసి ఓం నమః శివాయ అని మీ మనసులో ఏ కోరిక ఉందో కోరుకొని శీఘ్రకాలంలో ఆ కోరిక నెరవేరాల స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. విశేష ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉంటుంది. 41 రోజులు స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రదోషకాల టైం అంటే సాయంత్రం 6 తర్వాత వచ్చి స్వామివారి దేవాలయం దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకోండి. చెంబుడు నీళ్ళు పోస్తే చాలు స్వామికి. ఓం నమః శివాయ అని మీ మనసులో మీ గోత్రం పేరు చెప్పుకొని స్వామివారికి చెంబుడు నీళ్ళు పోస్తే చాలండి. స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. అనుగ్రహం ఉంటుంది అందరికీ. ఎస్కేవిఎస్ దేవస్థానం, కొత్త అగ్రహారం, 2వ వీధి, శివాలయం. ఈ దేవాలయంలో మొత్తం అన్నీ కూడా 12 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం కూడా విశేషంగా మీకు ఈ వీడియోలో చూమట్టాను. ఈ లైన్లో 6 దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఆ సైడు 6 దేవాలయాలు ఉన్నాయి. రామాలయం సహితంగా, అష్టలక్ష్మి సహితంగా మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అలాగే స్వయంగా మీ చేతితో స్వామివారికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. మన దేవాలయం ఉత్తర దర్శనం.
ఉత్తర ద్వారం సీతారామ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం. కొత్త అగ్రహారం, రెండో వీధి, శివాలయం. మన దేవాలయంలో సీతారామ చంద్ర మందిరం